ఆహా! ఇంతకన్నా కమ్మనైన ఫుడ్ ఇంకెక్కడన్నా ఉంటుందా? ముద్ద నోట్లో పెట్టగానే అలా వెన్నలాగా కరిగిపోతుంది. నేను చేసే కట్టె పొంగల్లో అయితే అక్కడక్కడ జీడిపప్పు పలుకులు, మిరియాల పొడి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళకి కూడా ఎంతో బాగా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు తీసి ఫుల్‌గా కడిగేసుకొని నానబెట్టి పక్కన పెట్టేయండి ఒక గంట సేపు. తర్వాత నానబెట్టుకున్న పప్పు, బియ్యాన్ని కుక్కర్‌లో వేసుకొని ఒక పచ్చిమిరపకాయ తగినంత ఉప్పు, పసుపు వేసుకొని 3 కప్పులు నీళ్లు పోసుకొని 3 విజిల్లు తెప్పించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి మంట మీడియంలో ఉండాలి. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది రైస్. దాన్ని బాగా గంటితో మెదిపేసి తాలింపు పెట్టేసుకోండి. తాలింపులో ఏమేయాలంటే తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ, కరివేపాకు బాగా ఎగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి. దీని ద్వారా అక్కడక్కడ జీడిపప్పులు పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది. నేనైతే అల్లం తురుము, మిరియాల పొడి వేసుకున్నాను. మీకు కావాలంటే మిరియాలు ఇంకా అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. పిల్లలు తినాలనుకుంటే మిరియాలు తినలేరు కాబట్టి మిరియాల పొడి అయితే నేను వేశాను. అంతేనండి. తాలింపు కలిపేసుకొని లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. మీ కట్ట పొంగలి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. డూ ఫాలో. బాయ్.